రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా తమ దేశంలోకి అడుగు పెట్టకుండా మరికొన్ని దేశాల పౌరులపై ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతోంది. తమ దేశ పౌరుల భద్రత పేరుతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం స్పష్టం చేసింది. దీనిపై మరింత సమాచారాన్ని సాక్షి వెబ్ హెడ్ కమలాపతి అందిస్తారు. చెప్పండి కమలాపతి, అమెరికా తాజా నిర్ణయంపై మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏమిటి? రామారావు, అమెరికా తమ పౌరుల భద్రత పేరుతో పలు దేశాలను, ఆ దేశాలకు చెందిన పౌరులను నిషేధించాలని నిర్ణయించింది. తాజాగా ఫాక్స్ న్యూస్ ఒక ప్రోగ్రాం నిర్వహించింది. ఆ ప్రోగ్రాంలో అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీ నోయం మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటికే అమెరికా 19 దేశాలకు చెందిన పౌరులపై ఈ నిషేధాన్ని అమలు చేస్తోంది. అంటే ఈ దేశాలకు చెందిన పౌరులకు అన్ని రకాల ఇమిగ్రేషన్ సేవలను నిలిపివేస్తుంది. పౌరసత్వ, గ్రీన్ కార్డు దరఖాస్తులను సైతం ఆ దేశాల పౌరులకు అనుమతించదు. అదేవిధంగా ఆయా దేశాలకు తమ పౌరులు వెళ్లకూడదంటూ ట్రంప్ ట్రావెల్ అలర్ట్ కూడా జారీ చేశారు. ఇప్పటికే నిషేధం అమలవుతున్నటువంటి దేశాలు ఏవి? దీనిపై అంతర్జాతీయ నిపుణులు ఏమంటున్నారు? రామారావు, అది గత నెల వైట్ హౌస్ సమీపంలో నేషనల్ గార్డ్స్ పైన ఆఫ్ఘాన్ శరణార్థి ఒకరు కాల్పులు జరిపారు. ఆ ఉదంతం తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగానే ఆఫ్ఘనిస్తాన్తో పాటు కాంగో, క్యూబా, ఇరాన్, హైతీ, లిబియా, సోమాలియా, సుడాన్, తుర్కమెనిస్తాన్, వెనిజులా, అదేవిధంగా యమన్, ఈ విధంగా మొత్తం 19 దేశాలపై నిషేధం విధించారు. తాజాగా ఇప్పుడు హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ ఏదైతే చెప్పారో దాన్ని బట్టి ఈ జాబితాలో మరో 11 దేశాలు చేరుతాయని స్పష్టమవుతోంది. రామారావు, ట్రంప్ నిర్ణయాన్ని రివర్స్ మైగ్రేషన్ అనవచ్చా? అవును, దీన్ని ఖచ్చితంగా రివర్స్ మైగ్రేషన్ అని చెప్పవచ్చు. ట్రంప్ నిషేధం విధించిన దేశాలకు చెందిన వారిని అమెరికా నుంచి డీపోర్ట్ చేస్తారు. హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ తాజాగా ఫాక్స్ న్యూస్ తో మాట్లాడినప్పుడు ట్రంప్ నిర్ణయం వల్ల అమెరికా పౌరుల భద్రత పెరుగుతుందని, తమ దేశంలో నేరాలు తగ్గుతాయని ధీమా వ్యక్తం చేశారు. దీన్ని బట్టి అమెరికా పౌరసత్వ ఇమిగ్రేషన్ సర్వీసెస్ వారు కూడా భారీ కసరత్తే చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నిర్ణయంతో సమస్యాత్మక జనాభా తగ్గుతుందని, అంతకు మించితే సామాజిక సమస్యలేమీ ఉండవని హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ అభిప్రాయపడుతున్నారు. దీన్ని బట్టి మరో 11 లేదా అంతకంటే ఎక్కువ దేశాలపై త్వరలో నిషేధం విధించినట్లు స్పష్టమవుతుంది. ఆ జాబితాలో ఏ దేశాలుంటాయి అనేది ఇంకా తెలియాల్సింది. రామారావు, ఓకే, థ్యాంక్ యూ కమలాపతి.